మంత్రి గారు. గౌరవ సభ్యులు చెప్పిన మాటలో కాస్త వాస్తవం ఉంది. ఎందుకంటే సిబ్బంది ఇవాళ బిఎస్సీలో గానీ విలేజ్ హెల్త్ క్లినిక్ లో సిబ్బందికి ఇతరత్ర కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అప్పచెప్పింది. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత 22-23 సంవత్సరంలోనే 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో దురదృష్టవశాత్తు 42,000 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పడం, దానికి గాను 4,10,00,000 మందికి ఇవాళ నోటి క్యాన్సర్ గానీ, రొమ్ము క్యాన్సర్ గానీ, గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ ఉచిత పరీక్షల్ని ఉచితంగా గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కింది స్థాయిలో ఆశాల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు కూడా ఆ పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వీరిని ముందు ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి చికిత్స అందించడం లేదా అవగాహన కల్పించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. కానీ తొందరలోనే ఆ సర్వే పూర్తవుతుంది. తర్వాత ఇటువంటి ఇబ్బందులు రావు అధ్యక్ష. అదే సమయంలో గౌరవ సభ్యులు ఖాళీలు నియామకాల గురించి మాట్లాడారు. ఈ చాలా అనేక చోట్ల ఖాళీలు ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాదాపు 2,600 కొత్త పోస్టులను కూడా నియామకాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి శాంక్షన్డ్ పోస్టులు మొత్తం 560 అర్బన్ హెల్త్ సెంటర్లలో 3,920 ఉంటే ఇప్పుడు పొజిషన్ లో 3,576 ఉన్నారు. అంటే మొత్తంగా కలిపి ఈ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు, డీఈఓలు, శానిటరీ అటెండెంట్లకు మొత్తం కలిపి 344 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా తొందరలో నియామకాలు చేపట్టి ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా ప్రతి ఆసుపత్రిలో కింది స్థితి నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి టెర్షరీ హాస్పిటల్ దాకా ప్రతి చోట డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్షుడు.